హాయ్ ఫ్రెండ్స్, నేను సోమశీల వీడియోస్ నుంచి అయితే మీ అందరికి ఒక మంచి వీడియోని అయితే అందించబోతున్నాం. ఇవాళ అయితే ఆదివారం సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మ బోనాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మా దగ్గర అయితే కూడా అందరూ కొంతమంది బోనాలు సమర్పించే వాళ్ళు సమర్పిస్తున్నారు, మొక్కులు ఉన్న వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక్కడైతే మేము పోచమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి, బయట అయితే జనాలు కూడా బాగానే ఉన్నారు, చాలామంది అయితే వచ్చిర్రు జనాలు. ఇక్కడైతే నాకు ఒక స్కూల్ పేరెంట్ వాళ్ళు వచ్చిర్రు అనమాట. వాళ్ళైతే నన్ను పిలిచి ఒడిబియ్యం పోయమని చెప్పేసి అడిగిర్రు. నాకు లక్కీగా గుడికి వెళ్ళినా అక్కడే మంచిగా ఒడిబియ్యం పోయడానికి కూడా మంచిగా ఛాన్స్ అయితే దొరికింది అమ్మవారి దయ వల్ల నాకు. నేనైతే అక్కడ బుట్ట అవన్నీ పెట్టుకొని కూడా మనం తెలంగాణలో ఒడిబియ్యం అమ్మవారికి అనేది చాలా మొక్కు అనమాట. ప్రతి ఒక్కరు కూడా కొంతమంది కంపల్సరీగా చెల్లించుకుంటారు. నన్ను పిలిచి కొంచెం పోయండి ఒడిబియ్యం అంటే, అయ్యో అంతకన్నా కావాల్సింది ఏముందని చెప్పేసి నేనే లాస్ట్ అనమాట ఒడిబియ్యం అయితే అమ్మవారికి సమర్పించుకుంటున్నాను. నాకైతే ఎంత బాగా అనిపించింది అసలు. అమ్మవారికి ఒడిబియ్యం పోయడం అనే అవకాశం రావడం అనేది కూడా చాలా గొప్ప అవకాశము. ఆ తల్లి దయ వల్ల నాకైతే వచ్చింది. రమ్మని పిలుస్తే నేను వెళ్ళి ఒడిబియ్యం అయితే పోస్తున్నాను అమ్మవారికి. చాలామంది ఉన్నారు. గుడి అయితే ఇవాళ కూడా బాగా రష్గానే ఉంది. నెక్స్ట్ వీక్ అనమాట బోనాలు ఇక్కడ వచ్చేసి. చాలామంది రష్ ఉంటుంది అన్నట్టు కూడా ఈ వారమే కొంతమంది వచ్చి చేసుకుంటారు. ఈ విధంగా అయితే నేను ఒడిబియ్యం పోసి అమ్మవారికి దండం పెట్టుకొని అయితే వచ్చిన. బయట మా హస్బెండ్ అయితే బయట పూజ చేస్తున్నాడు, అక్కడే ఉన్నాడు అనమాట. బయట బొడ్రాయి దగ్గర అక్కడ కొబ్బరికాయ అవన్నీ కొడుతున్నాడు అక్కడే. మళ్ళీ నేను ఇక్కడ ముగించుకొని ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి మా హస్బెండ్ దగ్గరికి అయితే వెళ్ళిన అనమాట. వీడియో తీయడానికి శశాంక్ కూడా రావట్లేదు. తీసుకొని అమ్మవారిని తీసుకొని నేనైతే బయటకి అయితే వెళ్తాం మా హస్బెండ్ దగ్గరికి. ఈరోజు అయితే అసలు ఎంతమంది జనం అంటే ఫుల్ బోనాల రోజు అయితే మస్తు జనం ఉంటారు. ఈ రోజే ఇంతమంది ఉన్నారంటే బోనాల పండుగ రోజు సూపర్ ధూమ్ధామ్ అయితే బోనాలు. కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇక్కడ బయట అనమాట చెట్టు దగ్గర, వేప చెట్టు దగ్గర నాగుల ప్రతిష్ట ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ అనమాట. ఇది చాలామంది ఉన్నారు. ఇదేమో బొడ్రాయి, అమ్మవారికి నైవేద్యాలు ఏమైనా సమర్పిస్తారు కదా, అదనమాట. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకో మంచిగా ఇక్కడే ఉందామన్నంత ఫీలింగ్ వస్తుంది. మంచిగా పూజ అయితే మంచిగా జరిగింది, బాగుంటుంది. చూడండి, మంచిగా అనిపిస్తుంది. బొట్ట అవన్నీ పెట్టుకొని బండారు పెట్టుకొని ఆ కొబ్బరికాయలు అయితే అవన్నీ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. శశాంక్ లేడు అసలు, ఎక్కడున్నాడో కనిపిస్తలేడు అసలు. ఆయన బిజీలో ఆయన ఉంటాడనమాట. వీడియో తీయడానికి కూడా రాలేదు ఈరోజు. అగరబత్తి అవన్నీ అయితే పెట్టుకుంటున్నాం. చాలామంది ఉన్నారు. అంటే కోళ్ళను కోసుకునేటోళ్ళు, మొక్కులు ఉంటాయి కదా, ఈ ఆటలను కోసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు కూడా రష్ ఉంది గుడి అయితే. సండే అయితే మస్తు ఫుల్ అంటే ఫుల్ బోనాల పండుగ కాబట్టి నెక్స్ట్ వీక్ ఇక్కడ బోనాలు మస్తు జనం ఉంటారు. ఈరోజు కూడా పర్వాలేదు, చాలామంది ఉన్నారు. కొంచెం లేట్గానే వెళ్ళినప్పటికి కూడా అంతమంది జనం ఉన్నారు ఇవాళ ఆదివారం కాబట్టి. నెక్స్ట్ సండే రోజు కూడా వెళ్తాం, ఆదివారం రోజు కూడా బోనాల పండుగ రోజు. ఇవాళ కూడా వెళ్దాం అన్నట్టు వెళ్ళినాం మేము. మంచిగా అనిపిస్తుంది గుడికి వెళ్తే, ఇక్కడ అమ్మవారి దగ్గర. ఇదిగోండి, నేనైతే సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను. శశాంక్ లేడు తీయడానికి, ఎప్పుడైనా తీస్తుండే, ఇద్దరిని కలిపి తీసుకోడు, లేడు అసలు. ఇంకా లోపలికి వెళ్ళలేదు, దర్శనం చేసుకోలేదు అమ్మవారిని. ఇవన్నీ కోళ్ళను కోసుకునేటోళ్ళు కోళ్ళను అయితే పట్టుకున్నారు. చాలామంది ఉన్నారు అక్కడక్కడ జనం కూడా. బోనాలు వాళ్ళు కూడా వచ్చిర్రు, బోనాలు సమర్పించుకో. వీళ్ళే పేరెంట్స్. నేను ఒడిబియ్యం పోస్తున్నాను కదా, అమ్మాయి 5th క్లాస్ అనమాట. వాళ్ళ మమ్మీ డాడీ అనమాట వీళ్ళు. అక్కడ కొబ్బరికాయలు కొట్టినాం కదా, అవన్నీ అయితే తీసుకొని లోపలికి వెళ్దామని చెప్పేసి తీసుకుంటున్నాము. మేము కూడా అమ్మవారికి కొన్ని పళ్ళు, పూలదండ అవి అయితే తీసుకెళ్ళినాము. మంచిగా అనిపిస్తుంది పోచమ్మ గుడి దగ్గర. జనం కూడా బాగా వస్తారు.
ఫస్ట్ అంటే ఇక్కడికే అనమాట బోనం సమర్పించేది ఈయనే అనమాట. మాంకాలమ్మ దుర్గమ్మ మళ్ళీ వేరే టెంపుల్ దగ్గర ఉంటారు. ఫస్ట్ అయితే అమ్మవారికి బోనం అయితే సమర్పించుకుంటారు. ఇక్కడ సమర్పించుకున్నాకనే వేరే దగ్గర అక్కడికి వెళ్తారు. మాంకాలమ్మ దుర్గమ్మ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ అయితే పోచమ్మ దగ్గర. ఇక ఏం తీసుకొచ్చినాం, కొబ్బరికాయలు, కొట్టిన కొబ్బరికాయలు అయితే తాంబాలంలో పెడుతున్నాము. ఇంకా పూలదండ, పళ్ళు ఎప్పుడు వచ్చినా కంపల్సరీగా తీసుకొస్తాం అన్నమాట. ఇక వీడియో తీయని ఇంక ఇబ్బంది అనిపించింది అని తీసిన. అట్లనే పండ్లు అయితే అయినాయి బాగా, అరటిపళ్ళు. అమ్మవారు చూడండి అబ్బా ఎట్లా వెలిగిపోతున్నారు. అసలు ఎంత పాజిటివ్, అసలు వైబ్రేషన్స్ ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఏదో మనసులో భారం దిగిపోయినట్టు, మనసు అంతా రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి వస్తే. పూలదండ కూడా తీసుకొచ్చినాము. అన్నీ తాంబాలంలో పెట్టుకొని లోపలికి అయితే తీసుకెళ్తాం అనమాట. ఇక సండే, నెక్స్ట్ సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇంత మనకు ప్రశాంతంగా చేసుకొని ఇంకైతే ఉండదు. ఎందుకంటే ఫుల్ జనం ఉంటారు బోనాలు కాబట్టి. ఇంత కుదుటుగా అయితే ఉండదు మనకు. ఈరోజు అయితే వీలవుతుంది మనకు. ఇవన్నీ అయితే తీసుకొని లోపలికి అయితే రమ్మన్నారు. లోపలికి అయితే వెళ్తాం మేము గుడి లోపలికి, గర్భగుళ్ళకి. అందరికీ అలో చేస్తారు, మనకు ఒక్కరికని కాదు. చాలామంది వెళ్తారు లోపలికి, అందరు తెలిసిన వాళ్ళు వీళ్ళు. దండ అయితే కొంచెం వేయడానికి చిన్నగా ఉందని చెప్పేసి అయితే ఎక్స్ట్రా దారం కడుతున్నారు అనమాట. అబ్బా అమ్మవారి నిండుగా వెలిగిపోతున్నారు తల్లి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. జై పోచమ్మ తల్లి, జై పోచమ్మ తల్లి. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నారు. నిజంగా అలంకరణనే వేరండి అమ్మవారి. అసలు అలంకరణ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోతలేదు నాకైతే. అసలు వీడియో తీస్తున్నా కానీ నాకు తీయాలనిపిస్తుంది, నేనే చూడాలి అమ్మవారిని ప్రత్యక్షంగా అన్నంత ఫీల్ వస్తుంది నాకు. ఇబ్బంది అనిపిస్తుంది వీడియో తీయాలంటే. అదే మనం తీసుకెళ్ళిన పువ్వులు అవి ఉంటాయి కదా కొన్ని, అవన్నీ కూడా అక్కడైతే పెడుతున్నారు, పువ్వులు పండ్లన్నీ. చాలా బాగా అనిపిస్తుంది చూడండి. చూసి దర్శనం చేసుకుంటే ఎంత మహాభాగ్యమో తల్లి. నాకు చెయ్యి పట్టుకోవడానికి రాక కొంచెం వీడియో అటు ఇటు అయితే షేక్ అవుతుంది, ఏమనుకోకండి. మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలుచే, మల్లేల మాలలతో జాజి విరజాజులతో. అసలు అమ్మవారు చూడండి గులాబీ పూల దండలు అందరూ బాగేసారప్ప, సూపర్ ఉంది అసలు. బాగా అనిపిస్తుంది. లోపలనే చాలాసేపు ఉన్నాం అనమాట, ఒక 5 నిమిషాల దాకా. హారతి, అమ్మవారికి పసుపు కుంకుమ ఇవన్నీ సమర్పించుకొని తల్లికి ఎంత ఆనందంగా అనిపిస్తుందో. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. హారతి తీసుకొని వీడియో తీస్తున్నా, హారతి తీసుకుంటున్నాను నేనైతే. మా హస్బెండ్ ఇంకా ఫుల్ గుడికి పోతే ఆయన భక్తిలోనే మునిగిపోతాడు, వీడియోలు కూడా తీయడం అనమాట. ఇక అట్లా అని చెప్పేసి నేనే తీయాల్సి వస్తుంది ఏ వీడియో అయినా. చూడండి బొట్టు అయితే బండార అంటాం మనం అమ్మవారి దగ్గర పెట్టేది. బండార అయితే పెట్టించుకొని మంచిగా దర్శనం చేసుకున్నాం అమ్మవారిని దగ్గర నుంచి. తల్లి మమ్మల్ని దగ్గరికి పిలుచుకొని మాకు దర్శనం అయితే ఇచ్చిర్రమ్మ. జై పోచమ్మ తల్లి, జై పోచమ్మ తల్లి, జై పోచమ్మ తల్లి. కొన్ని అక్షంతలు ఇస్తారనమాట, అక్కడ మనం అమ్మవారి పాదాల దగ్గర అయితే పోస్తాము, వేస్తాం అనమాట అక్షంతల్ని. మళ్ళీ బోనాల పండుగ ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది ఈరోజు సాయంత్రము. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు కదా, చూడాలి పడుతుందా పడదా సాయంత్రం అని. ఇక్కడ బయట అమ్మవారు ఉంటారు, ఉయ్యాలలో ఉంటారు అనమాట. అమ్మవారిని కూడా ఊపుతూ
బాగుంటుంది గుడి, మస్తు డెవలప్ అయింది. అసలు ఈ ఇయర్ అయితే ఇంకా బాగా డెవలప్ అయింది. మంచిగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గర. ఇంకా లాస్ట్లో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది 100%. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాగే ఆదరిస్తే ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. మీ సోమశీల.